నివేదిక కానీ రిక్వెస్ట్ కానీ నిలదీయటం కానీ ఏమైనా జరిగిందా? రైతులంతా బాగానే ఉన్నారు ఎంత చెప్తారు మీరు? జరిగింది సార్. మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ భారతీయ కిసాన్ మోర్చా నాయకత్వంలో మేము ఈ ఫసల్ బీమా మీద మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫసల్ బీమా వల్ల చంద్రబాబు నాయుడు గారు అన్ని స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను ముందే చెప్పాను సార్. మీరు కూటమిలో మీరు కూడా ఉన్నారు. ఒక నిమిషం, ఆనంద్ సాగర్ గారు ఉన్నారు లైన్ లో. ఆనంద్ సాగర్ గారు, సో అటు బీజేపీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చినా కూడా మరి రెస్పాండ్ అవ్వలేదా ఏంటి? మీకు యూనిటీ మిస్ అవుతుంది ఏమన్నా? ఏంటండి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు? దేనికి రెస్పాండ్ అవ్వలేదు? రైతుల ఇందాక రవిరాజు గారు ఒక కామెంట్ చేశారు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరు కూడా రైతులను పట్టించుకోలేదు, ఏదో అంత కొంత ఉంది కానీ కాస్త మాత్రం మొన్న రిక్వెస్ట్ చేశారంట కదా. ఇప్పుడు రవిరాజు గారు ఏం మాట్లాడారు? మూడు సంవత్సరాలు క్లారిటీ తీసుకుంటారు. ఆనంద్ సాగర్ గారు చెప్పండి. 3 సంవత్సరాలు రైతులకు ప్రీమియం చెల్లించలేదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించారు. దాన్ని ఏమంటారండి? ఎవరు రైతుల్ని ఉద్ధరించారు, ఎవరు రైతుల్ని వ్యవసాయాన్ని ఉద్ధరించారు అర్థం అవుతుంది కదా. అబద్దాలు ఎవరు చెప్పి ప్రభుత్వాన్ని నడిపారు, ఇప్పుడు అబద్దాలతో ఎవరు ప్రతిపక్ష పార్టీగా లేకపోయినా కూడా పోరాటం చేస్తున్నాం అని చెప్పి రోడ్డు షోలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఎవరండి తుఫానును ముందుగానే వారం రోజుల పాటు జనాల్ని హెచ్చరించి జనాలు ఎదురు చూశారు. తుఫాను ఎలా ఉంటది, ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎదుర్కొందాం అని చెప్పి. అది మంచి విషయం, అలర్ట్ చేయడం మంచి విషయమే. కానీ ప్రీమియం విషయానికి వస్తే మీరు ఎంత కడుతున్నారు మరి ఇప్పుడు? మేమెంత కట్టడం ఏంటండి? వాళ్ళు 3 సంవత్సరాలు కట్టలేదని కేంద్రం చెప్తే మేము కడుతున్నాం సకాలంలో సవ్యంగా. ఎంత కట్టాలో అంత కడుతున్నాం. మేము మా దగ్గర నట్టడం లేదు, నటించడం లేదు. రైతులకి మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దు. మధ్యలో కట్ చేయండి ముందు, ఆ వాయిస్ కట్ చేయండి ముందు. నేను ఫోన్ లో మాట్లాడుతున్నా, మీరు మధ్యలో అతను తీసుకొచ్చి పెట్టి డిస్కషన్ పెట్టాలండి. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. ఎస్ ఆనంద్ గారు చెప్పండి. ఏమన్నా రైతుల కోసం, ప్రజల కోసం నిరంతరం 24/7 చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి సలహాలు ఏదో బెంగళూరు నుంచి వారాల అబ్బాయిలాగా, వాయిదాల అబ్బాయిలాగా వారానికోసారో నెలకోసారో వచ్చిపోయే వాళ్ళ సలహాలు మాకు అక్కర్లా. వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజలు ఎన్కౌంటర్ చేశారు ఆ పార్టీని మొన్న ఎన్నికల్లో. ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఏం చేశారంటారు? ఎప్పుడు గోదావరి వరదలు వస్తే ఏం చేశారు? గోదావరిలో బోటు మునిగిపోతే ఏం చేశారు? ఇవన్నీ ఇక్కడ ప్రజల్ని అడగాలి. కలెక్టర్ కౌంటర్ తీసుకొచ్చి హైవే జాతీయ రహదారుల మీద పెట్టి షో చేయడం కాదు, రోడ్ షో చేయడం కాదు. నిజంగా పొలాల్లోకి రమ్మని, నిజంగా రైతుల దగ్గర రమ్మనండి. ఒక్క నిమిషం అండి ఆనంద్ గారు, ఒక్క నిమిషం లైన్లు ఉండండి. లక్ష్మీనారాయణ గారు, ఆయన చెప్పేది కూడా పాయింటే కదా. తుఫాన్ వచ్చిన 10 రోజుల తర్వాత రావడం, రోడ్డు పైన రోడ్ షోలు చేయడము, ఎక్కడ నష్టం ఉందో అక్కడ మాట్లాడాలి కానీ మీరు ఎక్కడో రోడ్ల పైన ఉండి మాట్లాడడము ఏంటి? అది ఇందాక మీరు కూడా సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్పండి. సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు హైవే రోడ్డు మీద షో చేయాల. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆయా పంట పొలాల్లోకి వెళ్ళి చూపించారు. బొప్పాయి కానీ, వరి కానీ, అక్కడ ఉన్నటువంటి అరటి